హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. పండు మిర్చితో కొరివి కారం ఎక్కడ చూసినా చూడండి, రోడ్ల సైడ్న బజార్లో ఎక్కడ చూసినా ఎర్రగా పండు మిర్చి అయితే ప్రత్యక్షమైంది. ఇంకా ఈ ఎండాకాలం అంతా పచ్చళ్ళు పెట్టుకునే సమయం కదా. పండు మిర్చి, టమాటో, చింతకాయ, ఉసిరికాయ ఎక్కడ చూసినా ఇవే. నేనైతే 1 కేజీ అయితే పండు మిర్చి తెచ్చుకున్నాను. ఇలా పండు మిర్చి తెచ్చుకున్న తర్వాత నేను ఏడాదికి సరిపడా 1 కేజీ సరిపోదండి, 2 కేజీ ముందు స్టార్టింగ్ అయితే 1 కేజీ పెట్టాను. ఈ పండు కారం అయితే మనం వెన్నతోనే తినాలి, కడుపు మండుతుంది. సన్నటి కాయలు తెచ్చుకున్నారనుకోండి, కారం ఎక్కువ ఉంటుంది. ఈ సన్నటి కాయ తీసుకున్నప్పుడు దాన్ని వెనక తొడుమ కాకుండా వెనక పార్ట్ తెంపి కొరికామనుకోండి, మనం పెదం మీద 10 నిమిషాలు కారం ఉండాలి, అవి మంచి కాయని. ఇప్పుడు నేను 1 కేజీ పండు మిర్చికి 1/4 కేజీ చింతపండు పిక్క తీసి శుభ్రంగా నారలు తీసి, అలాగే 1 గ్లాసు ఉప్పు, 2 చెంచాల పసుపు తీసుకున్నాను. ఇవన్నీ తీసుకొని తడిగుడ్డ పొడిగుడ్డతో చక్కగా పండు మిర్చి అంతా కడిగి శుభ్రంగా తుడిచి ఎండలో పెట్టిన తర్వాత, ఇప్పుడు ఆ గ్లాసు ఉప్పు అలాగే చింతపండు 1/4 కేజీ తీసి పెట్టాం కదా, ఇవి కొంచెం కొంచెం పోస్తూ మనం మిక్సీ గ్రైండర్లో కొంచెం పేస్ట్ కచ్చా పచ్చాగా నూరుకోవాలి. ఇలా కచ్చా పచ్చా నూరుకున్నదంతా ఒక ఎయిర్టైట్ బాక్స్లోకి తీసుకోవాలి. నేను మొదటిసారి చేత్తోనే తెంపాను, కానీ చెయ్యి అయితే కారం అనిపించింది. అందుకు ఇంకా కత్తిర తీసుకొని ముక్కలు చేశాను. ముక్కలు చేసి కచ్చా పచ్చా ఉప్పు పసుపు వేసుకుంటూ ఇలాగ నాకు కేజీ కాయలు 4 సార్లు అయితే వచ్చిందండి ఈ గ్రైండర్లో వేసుకోవడానికి. లేదు మీకు వెట్ గ్రైండర్లో వేసుకొని అన్నీ ఒక్కసారి వేసుకున్నా పర్వాలేదు. ఇలాగ ఉప్పు చూసుకుంటూ పసుపు ఉప్పు చక్కగా వేసుకుంటూ ఈ పండు మిర్చిని చింతపండు కూడా వేసుకొని చక్కగా కచ్చా పచ్చా వేసుకొని ఒక ఎయిర్టైట్ డబ్బాలోకి అయితే తీసుకోండి. ఇలా తీసుకొని మొత్తం అంతా పైనుంచి కింద నుంచి కలవాలి. చింతపండు ఉప్పు పసుపు కలిసిన తర్వాత దీన్ని మూత పెట్టేసి నేనైతే 3 రోజులు పక్కన పెట్టేశాను. అది ఉప్పుతో వాటితో ఊరాలి. చింతపండు అది ఊరిన తర్వాత చాలా బాగుంటుంది. అప్పుడేం చేశాను, నేను మెంతులు తీసుకున్నానండి, ఒక 3-4 చెంచాలు మెంతులు. ఎందుకంటే గ్రైండర్కి తిరగదు కాబట్టి చిన్న చిప్పగిన్నె తీసుకున్న ఎర్రగా వేయించుకోవాలి. మెంతులు అయితే ఎర్రగా వేయించుకోవాలి. అదే మాడిపోయాయి అనుకోండి, చేదు వచ్చేస్తాయి మరీను. ఇప్పుడు కమ్మగా వేగాలన్నమాట మనకి మెంతులు. ఇలా వేగిన మెంతుల్ని మనం గ్రైండర్లో చక్కగా చిన్న జార్లో వేసి మెత్తని పౌడర్లా కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. వేపు కరెక్ట్గా ఉండాలండి, మంచి సువాసన వస్తుంది మెంతులు. ఈ పండు మిర్చి ఇడ్లీ దోశలకి అన్నంలోకి అలాగ వెన్న వేసుకొని భలే ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకి ఇలా పండు మిర్చి కలుపుకొని పక్కన వెన్న ముద్ద కానీ క్రీమ్ కానీ వేసుకొని తింటే భలే భలే ఉంటుంది. ఎంతమంది పెట్టుకున్నారు కామెంట్ రూపంలో తెలియచేయండి. చింతకాయ ఉసిరికాయ ఇవన్నీ పెట్టుకున్నాను. అలాగే ఈ పండు కారం మొదట 1 కేజీ అయితే తీసుకొచ్చి పెట్టాను. 3 రోజుల తర్వాత మూత తీసి ఒక బేసన్లోకి మొత్తం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత పైనుంచి చింతపండు అది మొత్తం కలిసిందా లేదా చూసుకోండి. ఇప్పుడు మనం మెత్తగా ఆడి పెట్టుకున్న ఈ మెంతుల పౌడర్ ఉంటుంది కదా, ఆ మెంతుల పౌడర్ని నేనైతే ఒక 2 చెంచాలు పూర్తిగా అందులో వేశాను. ఇప్పుడు ఈ 2 చెంచాల మెంతుల పౌడరు అందులో వేసి చక్కగా పైనుంచి కింద నుంచి కలపండి. కలిపి ఆ పక్కన పెట్టుకొని ఇదంతా కూడా మళ్ళీ ఎయిర్టైట్ డబ్బాలో పెట్టేసుకోండి. మెంతి పౌడర్ కలుపుకొని ఒక్కసారి నూనె పోసుకుంటే 1 నెల రోజులకి మనకి రంగు మారిపోతుంది. అందుకే నేనేం చేస్తానంటే ఇలా మెంతి పొడి కలిపేసి డబ్బాలో పెట్టుకున్న తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం చిన్న జార్లోకి కానీ గిన్నెలోకి తీసుకొని అప్పటికప్పుడు నూనె వేడి చేసి ఆవాలు ఇంగువ అది పోసుకుంటాను. అప్పుడు మీకు పచ్చడి ఎర్రగా ఉంటుంది, 6 నెలలు కాదు ఏడాదైనా. ఇప్పుడు ఇలా కలిపేసిన పచ్చడంతా కూడా చక్కగా డబ్బాలో పెట్టేసుకొని ఇప్పుడు కొంచెం అయితే నేను బేసన్లోకి పచ్చడి అయితే ఉంచుకున్నాను. అన్నంలో కలుపుకొని మెంతి పొడి ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోండి ఒకసారి. ఇప్పుడే ఈ టైంలోనే మెంతి పొడి మనకి కొంచెం చేదు తగులుతోందా ఉప్పు తగులుతోందా లేదా, ఎందుకంటే ఊరుతుంది కదా, బాగుంటుంది. ఇలా మెంతి పొడి ఉప్పు సరిపోయింది అనుకున్నప్పుడు డబ్బాకి ఎత్తుకొని ఆ బేసన్లో కొంచెం ఉంచుకొని మనం ఇప్పుడు అన్నంలోకి టెస్ట్ చేసుకోవాలిగా. దీంట్లోకి నూనె, వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకొని అందులో చక్కగా ఆవాలు ఇంగువ వేసి చిటపటలాడి మంచి సువాసన వచ్చేటప్పుడు ఈ కొరివి కారంలో వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని వేడివేడి అన్నంలో
అది తీసుకురావనండి, వార్చుకున్నా సరే అన్నంలో ఇది కలుపుకొని తింటే పక్క వెన్న ముద్ద పెట్టుకొని ఆహా ఏమి రుచి అంటారు. అలానే ఎక్కువ తినకండి, కడుపు మండుతుంది. ఇడ్లీ దోశల్లోకి సైడ్ చట్నీ కింద చాలా బాగుంటుంది. మా వాళ్ళైతే ఇడ్లీ దోశకి చాలా ఇష్టంగా తింటారు. ఇదండి శ్రీనివాసన్ నుంచి కొరివి కారం తయారు చేశాను. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. మీ లైక్ నాకు చాలా అవసరం. కొరివి కారం నచ్చితే కామెంట్ రూపంలో తెలియచేయండి. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు నేను రావడానికి ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. మీ పార్థ.